లాలిత్య కిచెన్లోకి వచ్చింది. అక్కడ హర్షితను చూసి ఆశ్చర్యపోతూ, అరే హర్షిత, నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అని అడిగింది. నీకెందుకు అని సమాధానం ఇచ్చింది హర్షిత. హా అని తన చేతిలో ఉన్న కాఫీ కప్పును చూసి, కాఫీ ఎవరికమ్మా ఇప్పుడు అని అడిగింది. ఎవరికేంటి? మా బావకి. మీ బావ అంటే మీ బావకి నువ్వు ఇస్తున్నావేంటి అని అడిగింది మళ్ళీ. నా ఇష్టం, నా బావ. ఇందాక బావ అంటూ ఏదో చెప్పబోతుంటే, అది కాదు హర్షిత, నీకెందుకు శ్రమ? అయినా ఎప్పుడూ లేనిది ఏంటిది కొత్తగా అని అడిగింది లాలిత్య నవ్వుతూ. అది కాదు, ఇందాక బావ నీతో అని అంటుంటే లక్ష్మి వాళ్ళు లోపలికి వచ్చి, అబ్బబ్బా హర్షిత, ఏంటే ఇంకా ఇక్కడే నించున్నావు, వెళ్ళు, వెళ్ళి ఇవ్వు మీ బావకి కాఫీ అంటూ హడావిడి చేసింది. ఆ సరే అమ్మా అంటూ వెళ్ళింది హర్షిత తల్లి మాటలు విని. వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్న లాలిత్యతో, ఏమీ లేదమ్మా, దానికి ఇంట్లో ఉండి బోరు కుడుతోందంట, సరదాగా వంట నేర్చుకుంటా అన్నది. అందుకే ముందు కాఫీ కలపడం నేర్పించాను. కానీ అది నేను ఫస్ట్ టైం కాఫీ కలిపాను కదా, బావకిస్తాను అంటూ గొల్ల చేస్తేను సరే అంటూ సర్ది చెప్పింది దామిని. ఓ అలాగా పిన్ని అని లాలిత్య అక్కడి నుండి లాన్లోకి వెళ్ళింది. బావా ఇదిగో కాఫీ అంటూ సిగ్గుపడుతూ ఇస్తున్న హర్షిత వంక ఆశ్చర్యపోతూ చూస్తూ, ఓయ్ ఏంటిది అని అడిగాడు హర్షితని. కాఫీ బావా అన్నది మళ్ళీ సిగ్గుపడుతూ. అది తెలుస్తోందిలే, నువ్వు తీసుకురావడం ఏంటి అంటున్నా. నీ మరదలు కొత్తగా వంట నేర్చుకుంటోందంటండి, అందుకే తనే స్వయంగా కాఫీ కలిపి తీసుకొచ్చింది మీకోసం అంటూ వచ్చింది లాలిత్య. భార్య మాటలు విని మోక్ష్ ఏంటి అన్నాడు షాకింగ్గా. అబ్బా ఎందుకు అంతగా షాక్ అవుతారు? పాపం కష్టపడి మీకోసం మీ మరదలు కాఫీ కలిపి తెస్తేను, తాగండి అన్నది అన్నది తాగితే చస్తానేమోనే అన్నాడు మొహం అదోలా పెట్టి. చాచా అవే మాటలు, ముందు కాఫీ తీసుకుని తాగండి. మోక్ష్ హర్షిత్ చేతిలో కాఫీ కప్ తీసుకుని, అది సరే, ఈ సిగ్గెందుకు మరదలా అన్నాడు హర్షిత వైపు చూస్తూ. అది అది ఏమో బావా, నేను చూస్తుంటే నాకే తెలియకుండా వచ్చేస్తుంది అన్నది మెలికలు తిరుగుతూ. ఏంటది వచ్చేది అని అడిగాడు మోక్ష్ మొహం ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ. అదే బావా సిగ్గు అన్నది నవ్వుతూ హర్షిత. అంతే కదా, ఇంకా ఏంటో అనుకుని హడలు చచ్చాను అని. ఏంటి నన్ను చూస్తుంటే నీకు సిగ్గు వస్తుందా? హిహిహి. అవును బావా, గడిదగుడ్డేమీ కాదు, ముందు ఆ మెలికలు తిరగడం ఆపవే తల్లి, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు మోక్ష ఏడుపు మొహంతో. మరి నువ్వు కాఫీ తాగి ఎలా ఉందో చెప్పు, అప్పుడు నేను వెళ్తాను ఇక్కడి నుండి అన్నది సిగ్గుపడిపోదు హర్షిత. ఓసిని సిగ్గు తగలయ్యా, ఆపవే చస్తున్నా చూడలేక అంటూ ఉన్న భర్తతో, హలో శ్రీవారు, ముందు మా చెల్లెలు ఇచ్చిన కాఫీ తాగండి, తాగి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి, పాపం కష్టపడి మీకోసం చేసి తీసుకొచ్చింది అన్నది లాలిత్య నవ్వుతూ. లాలిత్య అన్న మాటలకి ఒక చురుకైన చూపు వదిలి, తాగాక చస్తానో ఉంటానో అనుకుంటూ అయిష్టంగానే ఒక గుక్క తాగి తూ యాక్ అని ఉమ్మేసి, ఒసేయ్ ఇది కాఫీనేటే అన్నాడు కోపంగా. అయ్యో ఏమైంది బావా అని అడిగింది అర్థం కాక. ఒసేయ్ మొద్దు, దీన్ని ఎవడైనా కాఫీ అంటారా అంటూ బలవంతంగా హర్షిత చేత తాగించాడు. హర్షిత తూ అని ఉమ్మేసి, ఇదేంటి బావా, నీ మీద ప్రేమతో, ఎంతో ప్రేమతో కలిపి తెచ్చా, కానీ ఇలా ఉందేంటి బావా అన్నది. ఒసేయ్ కాఫీలో ఎవరైనా షుగర్ వేస్తారే, ఉప్పు కాదు. అప్పుడు అర్థమైంది హర్షితకి. అది కాదు బావా, ఈసారి మంచిగా తెస్తా అంటూ చెప్తుంటే, ముయ్ నోరు మూసి, ఇంకోసారి కాఫీ బావా గీవా అన్నావంటే ముక్కు కోసి చేతిలో పెడతా, పో ఇక్కడ నుండి, నోరంతా ఖరాబ్ చేశావు అని మోక్ష వచ్చేసరికి హర్షిత మొహం చినబుచ్చుకుని అక్కడి నుండి వెళ్ళింది. ఇదంతా చూస్తున్న లాలిత్యకైతే నవ్వు ఆగలేదు. పకపక నవ్వుతుంటే కోపంగా, నవ్వవే నవ్వు, బాగా నవ్వు, ఇక్కడ మొగుడు నోరు చండాలమయ్యి చస్తుంటే నీకేమో నవ్వొస్తోందా అన్నాడు ఉడికిపోతూ. అయ్యో శాంతం మహానుభావ శాంతం, పాపం మీ మద్దలు మీకోసం కష్టపడి కాఫీ తెస్తే దాని మొహం కాఫీనా
అది అయ్యో చాలే ఊరుకోండి పాపం. ఇంతవరకు తను కిచెన్లోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తనకి అన్నీ నేర్చుకోవాలి అని అనిపించింది. అందుకని దాని నలభీమ పాకశాస్త్రాన్ని నా మీద ప్రయోగిస్తుందా అన్నాడు. చూడండి తను చిన్నపిల్ల. కానీ చెప్పే విధానం ఇది కాదు. మెల్లిగా ప్రేమగా నచ్చ చెప్పాలి అంటున్న భార్య పెదాలు తన పెదాలతో మూసి గట్టిగా చుంబించి వదిలి ఇలాగా అన్నాడు కన్నుకొడుతూ. అస్సలు మిమ్మల్ని అంటూ కొడుతున్న భార్య నుండి తప్పించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోక్ష్. ఇటు లోపలికి వచ్చిన కూతుర్ని చూసి ఏమైందే అలా మొహం మార్చుకుని వచ్చావు అని అడుగుతుంది లక్ష్మి. మరే మరే అని ఏడుస్తూ విషయం చెప్పింది. సేమొద్దు, కాఫీలో పంచదార వేయకుండా ఉప్పు ఎవడైనా వేస్తాడే? యూట్యూబ్లో అలాగే చేశారమ్మా. అందులో తెల్లగా ఉన్నది వేశారు. నేను కూడా తెల్లగా ఉన్నదే వేశాను అన్నది. నీ మొహమే నీ మొహం. పంచదారకి ఉప్పుకి కూడా తేడా తెలియదే నీ కూతురికి అన్నది దామిని. ఓ పెద్దమ్మ, ఇంకోసారి నాకేదైనా చెప్పండి, మీ పని చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది హర్షిత. లాలిత్య హర్షిత దగ్గరికి వచ్చి నవ్వుతూ, హర్షిత, నీకు నిజంగా వంట నేర్చుకోవాలని ఉందా అని అడిగింది. హర్షిత ఏం మాట్లాడలేదు. ఇలా చూడు హర్షిత, నేను నీకు కాఫీ కలపడం నేర్పిస్తాను. అప్పుడు నువ్వే స్వయంగా కాఫీ కలిపి మీ బావకి ఇద్దుగానివి. అప్పుడు నిన్ను మెచ్చుకుంటారాయన, సరేనా అన్నది. హర్షిత కళ్ళు తుడుచుకుని నిజంగానా అన్నది అది విని. కానీ మీ బావ అరిచారని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు ఎవరైనా అన్నది. సరేరా అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి కాఫీ కలపడం నేర్పించింది లాలిత్య. అది సరే కానీ నీకు పిన్ని నేర్పించా అని అన్నారు, మరి ఉప్పు ఎలా వేశావు? అయ్యో అక్క, అమ్మకి పెద్దమ్మకి ఇద్దరికి కూడా వంటలేమీ రావు. ఎవరైనా చేసి పెడితే తిని పెట్టడం వచ్చు అన్నది నవ్వుతూ. లాలిత్య కూడా నవ్వుతూ షో అని. మరి నువ్వు ఎలా చేసావు అన్నది. యూట్యూబ్ అక్క అన్నది సీక్రెట్గా. సరేలే పద, ఇప్పుడు వెళ్ళి అందరికీ కాఫీ ఇవ్వు, సంతోషపడతారా అన్నది లాలిత్య. నిజంగానా అన్నది హర్షిత కళ్ళు పెద్దవి చేసి. హా అని లాలిత్య అనగానే హర్షిత కాఫీ ట్రే పట్టుకుని హాల్లోకి వెళ్ళింది. హాల్లో ఉన్న అందరికీ కాఫీ ఇచ్చింది. కాఫీ ఇస్తున్న హర్షితను చూసి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. అమ్మ హర్షిత, కాఫీ నువ్వు తెచ్చావేంటమ్మా అని అడిగింది సుమ. దానికి లాలిత్య, అత్తయ్య కాఫీ తనే స్వయంగా కలిపింది, తాగి ఎలా ఉందో చెప్పండి అన్నది. అప్పుడే అటుగా వచ్చిన మోక్ష అది చూసి, హలో, ఆ కాఫీలు ఎవరు తాగకండి అన్నాడు. ఏరా అని అంటే, అది అందులో ఏ ఉప్పో వేసుంటుంది అన్నాడు. మోక్ష మాటలకి హర్షిత బుంగమూతి పెట్టి, బావా ఇందాక అంటే ఏదో తెలియక చేశాను, ఇప్పుడు బానే ఉంది, మీరు తాగండి అన్నది అందరితో. చాలేరా, నా కొడలు కూడా చెప్పిందిలే కానీ మంచిగానే కలిపింది అని అంటూ సుమ కాఫీ సిప్ చేసి చాలా బాగుంది హర్షిత అన్నది. మిగిలిన వారు కూడా తాగి సూపర్ అనేసరికి హర్షిత ఆనందంతో గింతలు వేసి థ్యాంక్ యూ అక్క అంటూ లాలచ బుక్క మీద ముద్దు పెట్టింది. హర్షిత అలా చేసేసరికి ఇప్పుడు ఆవిడ గారి మీద ఎందుకే అంత ప్రేమ చూపిస్తున్నావు అన్నది లక్ష్మి అసూయపడుతూ. మా నా కాఫీ కలపడం నేర్పించింది అక్కే, అందుకే ప్రేమ చూపిస్తున్నా అన్నది. అబ్బో, అది కూడా గొప్పేనా అని దీర్ఘం తీసింది దావని. మరి నీకు రాదు కదా పెద్దమ్మ, వస్తే అన్నీ నువ్వే నేర్పించు అనడంతో నీకు బాగా ముదిరింది అనుకుంటూ కామ్గా కూర్చుంది దావని. ఇంతలో మోక్షకి కాలు వచ్చేసరికి పక్కకు వెళ్ళాడు. హలో విక్రమ్, ఏంటి ఏమైంది అని అడిగాడు. సార్, మీరు అన్నట్టుగానే మనకి ఇక్కడ శత్రువు పుట్టాడు. అతను ఎవరో కాదు, మీకు తెలిసిన వారే. ఎవరు? శశిభూషణ్. వాట్, శశిభూషణ్ అంకులా అని అడిగాడు మోక్ష ఆశ్చర్యపోతూ. అవును సార్, శశిభూషణం మీరు మొన్న టెండర్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా టెండర్ వేశారు. బట్ అది మనకే వచ్చింది. దాంతో ఆయన మీరు తన బిజినెస్కి అడ్డుపడతారని అనుకున్నారు. అందుకే వరదరాజు అనే అతన్ని పిలిపించాడు. ఓ, అంటే ఆ రోజు కారులో చూసింది. ఎస్ సార్, అతనే. అయితే శశిభూషణే ఈ వరదరాజుతో బాంబ్ బ్లాస్ట్ చేయించి ఉంటాడు అన్నాడు మోక్ష్. సార్, ఇది నిజమా కాదా అనేది ఇంకా పూర్తిగా తెలియదు. అంతేకాదు, ఇంకా కొత్తగా పుట్టిన శత్రువులు వీరేనా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అని కూడా తెలియదు సార్ అన్నాడు.
ఇంకా తెలిసేదేముంది విక్రమ్, తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ వరదరాజు గురించి ఎంక్వైరీ చెయ్యి. అలాగే వాడిని ఆ శశిభూషణ్ని తీసుకొచ్చి మన గెస్ట్ హౌస్లో ఉంచు. అప్పుడు మొత్తం తెలుస్తుందిలే విక్రమ్ అన్నాడు మోక్ష్. ఓకే సార్ అని విక్రమ్ కాల్ కట్ చేస్తుంటే, విక్రమ్ 1 minute అన్నాడు మోక్ష్. చెప్పండి సార్ అన్నాడు విక్రమ్. విక్రమ్, మన ఇండియాలో మొత్తం ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయో తెలుసుకో. వాటిల్లో ఎక్కువగా లేడీస్ ఉండే ఆశ్రమాల గురించి తెలుసుకుని ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే గర్ల్స్ హాస్టల్స్ కూడా అని చెప్పాడు. ఓకే సార్ అని కాల్ కట్ చేశాడు విక్రమ్. లక్ష్మీ దామినిలు హర్షితను గదిలోకి లాక్కెళ్ళి, వస్తే నిన్ను బావ మీద ప్రేమ కురిపిస్తూ వాడికి దగ్గర అవ్వమన్నాం కానీ ఆ అనాథ దానికి కాదు అన్నారు కోపంగా. అబ్బా పొండమ్మా, ఇప్పుడు ఏమైంది? నేను అక్కతో క్లోజ్గా ఉంటే మీకు అయినా బావకి దగ్గర అవ్వడం ఏంటి చండాలంగా అన్నది. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అంటూ కూతురు నెత్తిన మొట్టింది. ఎందుకు కొడతావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హర్షిత. సాక్షిక ఫోన్ తీసుకుని హాల్లోకి వచ్చి చుట్టూ చూసింది, ఎవరన్నా ఉన్నారేమో అని. ఎవరు కనిపించకపోవడంతో అమ్మయ్య అనుకుని బయటికి వెళ్తుంటే అది చూసిన లాలిత్య అమ్మ సాక్షిక ఆగు అనడంతో సాక్షిక షాక్ అయ్యి టక్కున ఆగిపోయింది. లాలిత్య సాక్షిక దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగింది. సాక్షికకి ఏం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతూ ఉంది. నిన్నే సాక్షిక, ఈ టైంలో రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని మరోసారి ప్రశ్నించింది. అది అది వదిన, మరేమో మరి నేను నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా వదిన, అందుకే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా చదువుకోవడానికి అని చెప్పింది అబద్ధం. అవునా, మరి నీ చేతిలో బుక్స్ ఏమీ లేవే, పైగా ఇంత రాత్రిపూట అని అడుగుతుంటే, చక్కగా చదువుకోవడానికి పగలు రాత్రి తేడా ఉంటుందా అమ్మా? విడ్డూరం కాకపోతేను, ఇప్పుడు చదువుకోవడానికి పుస్తకాలే అవసరం లేదు, చేతిలో ఉన్నాయిగా ఫోన్లు, అందరూ దానిలో చూసి చదువుతున్నారు. నువ్వు చదువుకున్న దానివే కదా, ఆ మాత్రం తెలీదా ఏంటి? అయినా నీ వెధవారాలేంటి, నీ బోడి పెత్తనం ఏంటి దాని మీద అని లాలిత్యమయ్య గయ్యమంటూ వచ్చింది దామిని. అది కాదు పిన్ని, తను ఇప్పుడు పసిపిల్ల ఏం కాదు, వయసుకు వచ్చింది. ఈ సమయంలోనే అంటూ ఏదో అంటున్న లాలిత్య మాటలకు అడ్డు వచ్చి, వదిన, వి యువర్ లిమిట్స్. అయినా నా చదువు నా ఇష్టం, నేను ఎక్కడికి ఎప్పుడు వెళ్తే నీకెందుకు అని అన్నది. సాక్షిక అని గట్టిగా అరిచింది సుమ. తల్లి మాటలు విని తల్లిని చూసిన సాక్షిక కామయ్యి భయంతో బిగదీసుకుపోయింది. సుమ కూతురు దగ్గరికి వచ్చి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నిన్నే అడిగేది అంటూ గట్టిగా అడిగింది సుమ. అది అమ్మా, అది అంటూ నసుకుతూ ఉంది సాక్షిక. లాలిత్య సాక్షికని గమనిస్తూ ఉంది. అడుగుతుంటే చెప్పకుండా అలా నసుకుతావేమే వదిన, ఏంటి నీ ఇది? అది చెప్పింది కదా చదువుకోవడానికి అని అన్నది దామిని. నువ్వు ఊరుకో దామిని అని దామినిని కసిరి, చెప్పు అంటూ చెయ్యెత్తింది కూతురు వైపు చూసి. సుమ కూతుర్ని కొట్టడానికి. అత్తయ్య ఆగండి, తనేమీ చిన్నపిల్ల కాదు మీరు కొట్టడానికి అని అడ్డుకుని, అమ్మ సాక్షిక నువ్వు లోపలికి వెళ్ళు అన్నది లాలిత్య. దాంతో సాక్షిక తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అది కాదు లాలిత్య, అది ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే కూర్చుంటోంది, ఎప్పుడు ఏదో ఒకటి టైప్ చేస్తూనే ఉంటుంది, 24 గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చదవమంటే చదవదు, తినమంటే తినదు, పైగా విసుక్కోవడం కూడా. అసలు ఏంటో అర్థం కావట్లేదు. అసలే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చాయి అన్నది సుమ కోడలితో బాధగా. అత్తయ్య, మీరేం బాధపడకండి, తనకి కూడా తెలుసు కదా ఎగ్జామ్స్ అని, దాని గురించి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుందేమో, నేను కనుక్కుంటాను, మీరేం బాధపడకండి అని అత్తగారికి నచ్చ చెప్పింది లాలిత్య. ఏమోనమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమ. మూతి తిప్పుకుంటూ దామిని కూడా వెళ్ళింది అక్కడి నుండి. తర్వాత లాలిత్య సాక్షిక దగ్గరికి వెళ్ళింది. మంచం మీద కూర్చుని డల్గా ఫోన్లో మాట్లాడుతున్న తను వదినను చూడగానే ఫోన్ కట్ చేసి ఏంటి అన్నట్టు చూసింది తన వైపు. లాలిత్య నవ్వుతూ తన పక్కన కూర్చుని, సాక్షిక నువ్వు నిజంగా చదువుకోవటానికైనా వెళ్ళేది అని అడిగింది.